ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, ఈ రెండు పార్టీల్లోనూ స్పష్టంగా ముస్లిం ఐడెంటిటీ ఉంది. రెండు ముస్లిం ఓట్ బేస్ కలిగిన రాజకీయ పార్టీలు. ఈ రెండిట్లో ఒకదానితో కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంది. ప్రభుత్వంలో కూడా భాగం కేరళలో యుఎంఎల్తో, ఎంఐఎంతో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు ఉండే అన్డిక్లేర్డ్ ఫ్రెండ్షిప్ మినహా దేశంలో ఎంఐఎంను దగ్గరికి కూడా రానివ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండియా కూటమికి కూడా. దేశంలో మరో ముస్లిం పార్టీ అస్సాంలో ఉంది. అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఈ పార్టీతో గతంలో పొత్తు పెట్టుకుంది, కానీ ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీని కూడా దూరం పెట్టింది. బెంగాల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అన్న పేరిట ఉంది, కానీ ముస్లిం ఓట్ బేస్ ఉన్న పార్టీయే. మీరు దేశంలో ఇతర ముస్లిం ఐడెంటిటీ పార్టీలతో పొత్తు పెట్టుకోవటానికి కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీస్ కానీ అభ్యంతరం లేదు. కానీ ఎంఐఎం వరకు వచ్చే వరకు ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ నాయకత్వంలోని ఎంఐఎం దగ్గరకు వచ్చే వరకు మాత్రం పొరపాటున కూడా ఆ నాన్ బీజేపీ పార్టీస్ కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పక్షాలు కానీ దగ్గరికి కూడా రానివ్వడం లేదు. ఎలక్టోరల్ అలియన్సే పక్క కాదు, ఈవెన్ పొలిటికల్ అటాచ్మెంట్ కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. ఇటీవల 23 పార్టీ సమావేశమయ్యాయి. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీల పైన బీజేపీ విసురుతున్న పంజా కావచ్చు, సంవిధాన్ ఖత్రే హై అన్న క్యాంపెయిన్ కావచ్చు, ఇలాంటి ఏ క్యాంపెయిన్లోనైనా కూడా ఎంఐఎంతో కలవటానికి కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పక్షాలు కానీ సిద్ధంగా లేవు. ఎలక్టోరల్ అండర్స్టాండింగ్ పక్కకు పెట్టుకుందాం. సో కామన్ ఇష్యూస్ పైన కూడా కలవటానికి సిద్ధంగా లేవు. ఎందుకు ఎంఐఎంను సెక్యులర్ పార్టీస్ అన్టచబుల్గా చూస్తున్నాయి, అంటరాని పార్టీగా చూస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? మొదటి కారణం ఏంటంటే ఎంఐఎంకు ఉన్నటువంటి హిస్టరీ. ఇటీవల కాలంలో ఎంఐఎం కాస్త కంప్లీట్ కమ్యూనల్ పాలిటిక్స్ కాదు మాది ముస్లిం ఐడెంటిటీ పాలిటిక్స్. ముస్లింలకు సోషల్ జస్టిస్ కావాలన్నదే మా లక్ష్యం తప్ప మత ఘర్షణలు, మత ఉద్రిక్తతలు, మతోన్మాదం రేకెత్తించడం మా లక్ష్యం కాదు అని ఎంఐఎం కాస్త మారాము అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల పెద్ద కమ్యూనల్ క్లాషెస్ హిస్టరీ కూడా లేదు, కానీ ఎంఐఎంకు ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ రీత్యా అదొక కారణం. అయితే అది మాత్రమే కారణం కాదు. సో మొదటి కారణం ఏంటి అంటే బీజేపీకి బీ టీమ్గా ఎంఐఎం ఉంది అన్నది ఈ పార్టీల అనుమానం. అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కొరకే పనిచేస్తుంది అని. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ దాటి పోటీ చేయరు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎక్కడో ఆదిలాబాద్, కరీంనగర్లోనో, బైన్సాలోనో ఒక 2 చోట్ల చేసినా రాష్ట్రమంతా పోటీ చేయరు. కానీ మీకు ఆశ్చర్యం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తారు, బీహార్లో చేస్తారు, బెంగాల్లో చేస్తామంటారు, దేశమంతా చేస్తారు. సో ఎందుకు చేస్తున్నారంటే నాన్ బీజేపీ, యాంటీ బీజేపీ పార్టీస్కి వచ్చే ముస్లిం ఓట్ను తన వైపు తిప్పుకొని నాన్ బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ మిత్రపక్షాలకు ముస్లిం ఓటు యాడ్ కాకుండా ఎంఐఎం బీజేపీకి సహకరిస్తోంది. ఇది సెక్యులర్ పార్టీస్కున్న మొట్టమొదటి అనుమానం. అందుకే మీకు దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలపైన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి వెళ్తాయి. కానీ ఓవైసీ పైకి కానీ, ఓవైసీ బ్రదర్స్ పైకి కానీ, ఓవైసీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలపై కానీ ఎప్పుడూ వెళ్ళవు. ఆఖరికి ఎంఐఎంతో సంబంధం ఉన్న బిజినెస్ మెన్ జోలికి కూడా పోవు. సో ఇది క్లియర్గా అనుమానాన్ని బలోపేతం చేస్తే నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్. సో అందువల్ల మొదటి అనుమానం ఏంటంటే ఎంఐఎం నిజంగా కమిట్మెంట్తో యాంటీ బీజేపీ
అపోజిషన్ అలయన్స్లో చేరటానికి రావడం లేదు. ఇదొక ట్రోజాన్ హార్స్, మాయా గుర్రం ఎంఐఎం అన్నది ఇండియా కూటమి పక్షాల్లో ఉన్న మొదటి అనుమానం. మరి అలాంటప్పుడు తమ పార్టీలోనే తమ కూటమిలోనే చేర్చుకుంటే బీజేపీకి బీ టీమ్గా ఉండే అవకాశమే లేదు కదా. సో ఇండియా కూటమిలో భాగమై ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఎంఐఎంకి ఇస్తే ఈ బీ టీమ్ అనే గందరగోళమే ఉండదు కదా అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. వాస్తవంగా ఎంఐఎం కూడా ఆసక్తి కూడా చూపింది. ఏకంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఇంటి ముందు ధర్నా కూడా చేశారు ఎంఐఎం వాళ్ళు, మమ్మల్ని మహాగఠబంధన్లో చేర్చుకోండి అని. దేశంలో ఎక్కడా ఇలాంటి జరుగుండదు. ఒక రాజకీయ పార్టీ ర్యాలీగా వెళ్ళి మరో రాజకీయ పార్టీ నాయకుడి ఇంటి ముందు మమ్మల్ని మీ కూటమిలో చేర్చుకోండి అని ఎక్కడా కూడా చేయరు. కానీ బీహార్లో జరిగింది, అయినా నో అన్నారు. ఎందుకు అంటే ఇక్కడే అసలు తిరకాసింది. ఎంఐఎంను కలుపుకుంటే అసదుద్దీన్ ఓవైసీ తీసుకునే అగ్రెసివ్ ముస్లిం పొలిటికల్ పోస్టరింగ్ వల్ల తమకు వ్యతిరేకంగా బీజేపీ హిందూ కన్సాలిడేషన్ చేస్తుంది అని. మీరు ఇప్పుడు అస్సాంలో ఉన్న బద్రుద్దీన్ అజ్మల్ కావచ్చు, కేరళలో ఉన్న యుఎంఎల్ నాయకులు కావచ్చు, బెంగాల్లో ఉన్న ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నాయకులు కావచ్చు, ఎవరికి కూడా భారతదేశ వ్యాప్తంగా ముస్లిం ఫేస్గా, ముస్లిం పాలిటిక్స్ ఛాంపియన్గా, ముస్లిం ఐడెంటిటీకి సింబల్గా లేరు. ఒక్క అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ ముస్లిం ఇంట్రెస్ట్లను గట్టిగా డిఫెండ్ చేస్తూ చాలా వోకల్గా ఉన్నారు. దేశమంతటా తిరుగుతున్నారు కూడా. మీకు ఐఎంఎల్ నాయకులు ఎవరు భారతదేశమంతా తిరిగి ముస్లింలను ఆర్గనైజ్ చేసే పని చేయడం లేదు. అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ చేయడం లేదు. బెంగాల్లో ఐఎస్ఎఫ్ నాయకులు చేయడం లేదు. ఒక ఓవైసీ మాత్రమే దేశవ్యాపితంగా పర్యటిస్తూ బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ, మోడీని విమర్శిస్తూ ముస్లిం ముస్లిం ప్రజానీకానికి ఒక నేషనల్ పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఓవైసీ మాటల వల్ల ముస్లిం ఓటు ఇండియా కూటమికి ఎంత పోలరైజ్ అవుతుందో తెలియదు, కానీ బీజేపీ పెద్ద ఎత్తున హిందూ కన్సాలిడేషన్ తీసుకొచ్చి ఓడించే అవకాశం ఉంటుంది ఈ సెక్యులర్ పార్టీస్ని. ఇదే జరిగింది అస్సాంలో వరుసగా మీరు 3 ఎన్నికలు చూడండి, క్లియర్గా హిందూ కన్సాలిడేషన్ ఓవర్వేమింగ్గా బీజేపీకి అయింది. ఇక్కడైతే మోర్ దెన్ 30% ఉంటారు ముస్లిం ఓటు. అందువల్ల మీకు అక్కడ ఈసారి ఏఐయుడిఎఫ్తో పొత్తు పెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ సిద్ధపడలే. మీకు బెంగాల్లో కూడా మమతా బెనర్జీ 25%గా ఉన్న ముస్లిం ఓట్లు చాలా కీలకమైన ఓట్ బేస్ మమతా బెనర్జీకి. కానీ అక్కడ బీజేపీ హిందూ కన్సాలిడేషన్ సులభంగా తేగలిగింది. సో అందువల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఓవైసీతో పెట్టుకుంటే బీజేపీకి మరింత ఆయుధాలు ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇప్పటికే విపక్ష పార్టీల ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు, తుష్టీకరణ సంతుష్టీకరణ అంటూ బీజేపీ అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి వోకల్ ముస్లిం లీడర్, పాపులర్ ముస్లిం లీడర్ అయిన ఓవైసీతో కలిస్తే ఓవైసీ ఇచ్చే స్టేట్మెంట్లు, ఓవైసీ చేసే బలమైన వాదనలు తమకెన్ని ఓట్లు తెస్తాయో కానీ బీజేపీకి హిందూ ఓట్లు కన్సాలిడేషన్కి ఉపయోగపడుతున్నది రెండవ అనుమానం. ఇక మూడవ అనుమానం, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఐయుఎంఎల్ లీడర్లకు కానీ, ఏఐయుడిఎఫ్ లీడర్లకు కానీ, మరే నాయకుడికి కానీ నేషనల్ పొలిటికల్ అంబిషన్స్ ఉన్న వాళ్ళకి కాదు. వాళ్ళ ప్రాంతాలకు, వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై, వాళ్ళు బలంగా కేంద్రీకృతమై ఉన్న చోటకే పరిమితమై ఉంటారు. అలా పరిమితమైనప్పుడు ఆ పార్టీలతో అండర్స్టాండింగ్కు సెక్యులర్ పార్టీస్కి ఇబ్బంది ఏమీ లేదు. మీరు గమనించండి, హైదరాబాద్ బేస్గా ఎంఐఎం చేసిన సమయంలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎంతో రాజకీయాలు నడిపాయి. ఈవెన్ నౌ కూడా తెలంగాణ వరకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసే ఉంటుంది, అంతకుముందు బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసే ఉంటుంది. అందువల్ల నేషనల్ పొలిటికల్ ప్రజెన్స్లోకి వస్తే, అంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్న చోట, ఎలాగూ వాళ్ళే గెలిచిన చోట వాళ్ళు పరిమితమైతే ఇబ్బంది లేదు.
దేశమంతటా వచ్చి ఒక పాన్ ఇండియా ముస్లిం పాలిటిక్స్ నడిపితే తమకు శాశ్వతంగా ముస్లిం ఓటు పోతుంది అన్నది ఈ సెక్యులర్ పార్టీస్కు ఉండేటువంటి ఒక భయం. సో ఎంఐఎం వల్ల రేపు ఈ ప్రమాదం ఉంటుంది. ఇక తమ పార్టీలోని ముస్లిం లీడర్లను ఎవరూ గుర్తించరు. తమ వల్ల ఎంఐఎం నాయకుడైన ఓవైసీకి మరింత గ్రేటర్ ఇమేజ్ రావటానికి, గ్రేటర్ పాపులారిటీ రావటానికి తామే దోహదం చేస్తాం, అది తర్వాత తమకే నష్టంగా మారుతుంది అన్నది ఒక అనుమానం. సో అందువల్ల మీకు ఎంఐఎంను వీలైనంతగా దూరంగా పెట్టాలన్నదే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి పక్షాలకు కానీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న వైఖరి.